హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర అంటే అది నందమూరి బాలకృష్ణ గారికే సాధ్యం. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ అదే దర్శకుడు గోపీచంద్ మల్యాణితో బాలయ్య జత కడితే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్పికే 111 వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? ఈ సినిమా కథ గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో బాలయ్య కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, అంతకు మించి ఆయన ముంబైని శాసించే ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో బాలయ్య కేవలం గ్యాంగ్స్టర్ పాత్రలో మాత్రమే కాదు, 2 డిఫరెంట్ స్టేట్స్ లో కనిపిస్తారట. ఒకటి ముంబై డాన్ అయితే మరొకటి మహారాజు పాత్ర అని టాక్ వినిపిస్తోంది. ఈ 2 పాత్రల మధ్య లింక్ ఏంటన్నదే ఈ సినిమా ట్విస్ట్ అని తెలుస్తోంది. ఇక కాస్టింగ్ విషయానికి కనుక వస్తే ఈ సినిమా నుంచి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ రెమ్యూనరేషన్ మరియు డేట్ సర్దుబాటు కాక ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే దాదాపు ఖరారైనట్లు మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం భగవంత్ కేసరిలో చూసేసాం. దీనిలో అంతకు మించి వీళ్ళ మధ్య కెమిస్ట్రీతో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది. సినిమా హిట్ అవ్వడం ముఖ్యం, నిర్మాత బాగుండడం అంతకంటే ముఖ్యం అని మరోసారి బాలయ్య గారు నిరూపించారు. తాజా మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలకు భారం కాకూడదని బాలయ్య తన రెమ్యూనరేషన్ ని 40 కోట్ల నుంచి 30 కోట్లకు తగ్గించుకున్నారు. అంటే దాదాపుగా 10 కోట్లు నిర్మాతకు ప్రాఫిట్ అనే చెప్పుకోవాలి. ఒక సీనియర్ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీవల్లి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ తన మార్క్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చాలా మూవీస్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ మూవీ కూడా అలానే హిట్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అనంత్ శ్రీరామ్ రాసిన ఒక పవర్ఫుల్ అదిరిపోయే మాస్ సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయిందట. ఆల్రెడీ ఏప్రిల్ 20 నుంచే ఈ సినిమా షూటింగ్ అఫిషియల్ గా ప్రారంభమైంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. దసరా కనుకగా ఈ మాస్ మూవీని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. బాలయ్య డాన్ పాత్రను చూడడానికి మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.